యు మైట్ నాట్ బి టాలెంటెడ్ ఇన్ ఎవ్రీథింగ్ యు డూ, కానీ మీకు ఒక్క తలాంత్ ఉంది కదా, ఒక్క వరం ఉంది కదా, ఒక్క కృపావరం ఉంది కదా, ఏదో ఒక విషయంలో మీరు ఒక గొప్పతనం ఉంది కదా, దాన్ని మల్టిప్లై చేయండి, దాన్ని ఎక్సర్సైజ్ చేయండి. ఇక్కడ క్రైస్తవులుగా ఉన్న, విశ్వాసులుగా ఉన్న ఎవ్వరు కూడా ప్లీజ్ డు నాట్ సెటిల్ ఫర్ లెస్. తక్కువ వాటి కోసమా, ఇంకా ఇది చాలే అంటే, నేను కేవలం డబ్బుల గురించి అనట్లేదండి, కేవలం ధనమో వీటి గురించో, వాహనాలు, నో నో నో, ఇంటి గురించి వాటి గురించి అనట్లేదు. మీ మనసులో ఉండాలంట ఫస్ట్. పుట్టాల్సింది ఇక్కడ, గొప్పవి చెయ్యాలి, గొప్పవి తలపెట్టాలి అని ఎక్కడ రావాలి? ఫస్ట్ ఇక్కడ రావాలి. ఇక్కడ వస్తే అప్పుడు మనము కార్యం రూపంలో, క్రియ రూపంలో చేస్తాం. ఈరోజు మీ మనసులో ఏమైనా చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, గొప్ప వాటిని చెయ్యాలని ఆశ ఉందా? క్యాథరిన్ కుల్బన్గా లాగా ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? దేవా గొప్పగా వాడుకో, నన్ను కూడా మరి ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్? ఆర్ యూ విల్లింగ్ టు టేక్ ద ఎక్స్ట్రా స్టెప్? ఓకే, ఎక్స్ట్రా అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అట్లున్నట్లయితే దేవుడు అంట, మనం ఒక అడుగు వేస్తే ఆయన ఇంకొక అడుగు వేస్తాడంట, మనం ఒక అడుగు వేస్తే ఆయన ఇంకొక అడుగు వేస్తాడంట. అదే అండి దేవుని కార్యము. దేవుడు అట్టి కార్యాలు జరిగిస్తాడు. వర్షిప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి, ఆరాధించేవారు, ఆరాధనలో నడిపించేవారు. వారిని ఈజీగా రీప్లేస్ చేసి ఏం లోటు లేదండి, ఏం వెలితి లేదండి, అంత మామూలుగానే ఉంది. వర్షిపర్స్ ఎన్నోసార్లు నేను అనుకుంటూ ఉంటాను, ఇక్కడ వచ్చినప్పుడు ఆరాధించేటప్పుడు చాలాసార్లు నిండు హృదయంతో వెళ్తాను, చాలాసార్లు వెలితితోటి వెళ్తాను. దేవా, నేను నీ ఆత్మకార్యం నెరవేర్చలేక వెళ్ళిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. ఐ డెంట్ డూ మై బెస్ట్ లార్డ్, ఐ డెంట్ గివ్ మై బెస్ట్ లార్డ్. నేను ఐక విచారాలతో ఉన్నానేమో, వాటిపైన మనసు పెట్టి నేను మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోయానయ్యా. అందుకనే వర్షిపర్స్ కూడా ఎలాగ చేయాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. ఈరోజు ఏ విషయంలో లీడ్గా ఉన్నప్పటికీ, ఏ విషయంలో తలగా దేవుడు మిమ్మల్ని పెట్టినప్పటికీ పూర్ణ హృదయంతో చేయాలంట. ఇఫ్ యు ఆర్ ఈజీలీ రీప్లేస్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ వాల్యుబుల్ ఇన్ దట్ పొజిషన్. అంటే మీరు విలువైన వారు కాదని అనుకోకండి. ఆ స్థానంలో, ఆ స్థాయిలో మీకు విలువ లేదని నమ్మండి. ఈజీగా అందరు మిమ్మల్ని మర్చిపోతున్నారా? సులువుగా అబ్బా మీరు వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంది, వాళ్ళు వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంది అని చెప్పగలుగుతున్నారా అని అంటే నిజంగా మీ జీవితంలో ఏమి సాధించిన వారుగా ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దట్, బట్ ఇఫ్ యూ గివ్ యువర్ బెస్ట్, ఎవ్రీబడీ విల్ నోటీస్. అవును, గుర్తిస్తారు వారు ఎంత కష్టపడ్డారు, వారు ఎంత చేస్తారు. షెఫ్స్ ఉంటారండి, చాలా మంది వంటలు చేస్తుంటారు. శ్రేష్టముగా ఉత్తమమైన రీతికి చేయగలుగుతారా? వంటనే కదా, ఈ పిల్లలే, ఈ భర్తనే కదా, ఆయన ముఖానికి ఇది చాలే అంటారండి చాలా మంది భార్యలు. ఐఎమ్ సో సారీ టు సే దట్, బట్ అలానే మాట్లాడుతుంటారు. ఆయన ముఖానికి ఒక కూర చాలే, ఆయన ముఖానికి 2 అదే ఎక్కువలే అని అంటూ ఉంటారండి. కానీ ఒక భార్యగా నా భర్తని ఎలాగా సంతోషపెట్టాలి, ఏది బెస్ట్గా చేయగలుగుతాను, నా బిడ్డలు ఎలాగా వాట్ కెన్ ఐ డూ బెస్ట్ అన్న రీతిగా మనం ఆలోచించినట్లయితే నిజంగా జీవితంలో ఎంతగానో దీవించబడతామండి. ఈరోజు పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది చాలా మందికి, దేవుని వాక్యము చెప్పాలని ఆశ ఉంటుంది. లేకపోతే ఈరోజు సోషల్ మీడియాలో, ఎంతమందికి సోషల్ మీడియాలో నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అన్నవారు ఉన్నారా? ఏదో ఒక రీతి వాక్య రూపంలోనో, మాట రూపంలోనో ఏదో ఒక రీతిగా ప్రకటిస్తున్నాను అన్నవారు ఉన్నారా? ప్రైజ్ గాడ్. బట్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ దట్? డూ యూ ప్రిపేర్? నిజంగా సిద్ధపడతారా? ఇక్కడ స్టేజ్ పైకి ఎప్పుడైనా అన్ప్రిపేర్డ్గా మేము వస్తే, నేను వస్తే, ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ బికాజ్ ఐ ఓన్లీ టేక్ అకౌంట్ ఫర్ మై సెల్ఫ్. అన్ప్రిపేర్డ్గా వస్తే ఎదురు దెబ్బ భలే తింటానండి. ఎదురు దెబ్బ అంటే ఎవరు మనుషుల దగ్గర కాదు, దేవుని ఆత్మకార్యం జరగదు అక్కడ. అంటే ఏదో నా సిద్ధపాటు, నా బలమో, నా శక్తి కాదు. అంటే నా సిద్ధపాటు ఏంటి? ప్రార్థన పూర్వకంగా, అదే రీతిగా ప్రాక్టీస్ చేస్తూ, దాన్ని పదే పదే నెమరు వేస్తూ, స్మరిస్తూ, లేకపోతే పాడుతూ అలాగా వస్తే ఆ ఫ్రీడమే వేరు ఉంటుంది, ఆ స్వేచ్ఛనే వేరుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అన్ప్రిపేర్డ్గా వచ్చాను అనుకోండి, ఎదురు దెబ్బ పొందుకుంటూ ఉంటాను. ప్రార్థన లేకుండా వస్తే ఇంకా ఎదురు దెబ్బ తింటాను. ఎప్పుడైనా బలమైన రీతిగా వాక్యము చెప్పబడింది అని అంటే, ఎప్పుడైనా దేవుని ఆత్మకార్యం ఎవరైనా హృదయంలో జరుగుతుంది అని అంటే, నేను దానికి ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడికి అది క్రెడిట్ ఇస్తాను. ఎందుకు అని అంటే ఆ మొదట ఆ కన్విక్షన్ నేను ఎంతగానో పొందుకుంటాను. ఇక్కడ రాకుండా రూమ్లో మోకరించి, దేవా నీవే మాట్లాడయ్యా, నీవే కార్యం జరిగించయ్యా, నా మాటలు కాదు, మనుషులు నన్ను చూస్తే వ్యర్థం, నా మాటలు వింటే వ్యర్థము. యూ షుడ్ మేనిఫెస్ట్, నీ ఆత్మని కనపరచు అని మొరపెట్టుకుని వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది, హడావిడిగా వచ్చినప్పుడు వేరుగా ఉంటుంది. అది ఎంతగానో తెలుస్తుంది. అందుకనే
చాలా మందికి వీరికి వారికి అందరికీ కూడా చెప్తూ ఉంటారు దైవజనులు, డోంట్ కమ్ అన్ప్రిపేర్డ్. నాకు కూడా ఎన్నోసార్లు చెప్పారు, డోంట్ కమ్ అన్ప్రిపేర్డ్. స్టేజ్ ఇస్ నాట్ యువర్ ప్రాక్టీస్ సెషన్, స్టేజ్ ఇస్ నాట్ యువర్ ట్రైనింగ్ సెషన్. ఒకవేళ మీరు కూడా దేవుని కోసం ఏదైనా చేయాలి, లేకపోతే ఏదో ఒకటి జీవితంలో చేయాలని అంటే డోంట్ గో అన్ప్రిపేర్డ్. ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, అన్ప్రిపేర్డ్గా వెళ్తున్నారా, ఎదురు దెబ్బ తింటారు. ఈరోజే ఒక సహోదరి ఫోన్ చేసి, నాకు ఇంటర్వ్యూ ఉంది ఈరోజు, ప్రేయర్ చేయండి అని అడిగింది. అడిగినప్పుడు నేను అన్నాను, నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అయ్యావా, సిద్ధపడావా, ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారు అని అనుకొని దాని తగ్గట్టు ఆన్సర్స్ రెడీగా నోటి మీద నాలుక మీద ఉందా అని అడిగాను. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తారు, కానీ భయంగా చేతులు నలుపుకుంటూ వాళ్ళు వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నట్లయితే ఆ ఇంటర్వ్యూవర్కి అర్థమైపోతుంది, ఓహో వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, వీళ్ళకి బోల్డ్నెస్ లేదు, వీళ్ళకి ధైర్యం లేకపోతే మన కంపెనీనే ముంచి వేస్తారేమో అని చెప్పి. అందుకనే నేను అంటాను, సింహము వలె ధైర్యం. ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యం అంటే ప్రిపేర్ అయినప్పుడు. అవునా కదా, నమ్ముతారా? వెన్ యూ ప్రిపేర్ యు విల్ బీ బోల్డ్, వెన్ యూ ప్రే యూ విల్ బీ బోల్డ్, వెన్ యూ ఆస్క్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్ యూ విల్ బీ బోల్డ్. ధైర్యంగా ఉంటారండి. ఈరోజు ప్రిపరేషన్ లేకుండా నాకు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయింది అక్క, దేవుడు లేడేమో, నా ఇంటర్వ్యూ రాలేదు, మరి ఎంత కాలము దానికోసం సిద్ధపడుతున్నా, ప్రార్థన చేస్తారా? దైవజనులు రాజుగారు ఎవరైనా కలవాలి, ఒక గొప్ప దైవజనుల్ని కలవాలన్నా దైవజనులతోటి ఎలాగ మాట్లాడాలో కూడా ప్రిపేర్ అవుతారు తెలుసా? ఏం అడగాలో కూడా ప్రిపేర్ అవుతారు. ఎలాగ ఉండాలో అంత మైండ్ అంతా ప్రిపేర్ చేసుకుని వస్తారు. నేను అనుకుంటాను, మనుషులతో మాట్లాడటానికి కూడా అంత ప్రిపేర్, అంటే తోటి దైవజనులు ఆయనతో సహా పనిచేసేవారు అంత ప్రిపేర్ అవుతున్నారు. నిజంగా ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ విల్ ఆల్వేస్ టేక్ యూ టు గ్రేటర్ హైట్స్ అండి. ఈరోజు ఆ ప్రిపరేషన్ ఉండాలి. అదే దేవుని ఆత్మకార్యానికి సాదృశ్యం. ప్రిపరేషన్ లేకపోతే దేవుని ఆత్మకార్యం జరగదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు ప్రిపరేషన్ లేనప్పుడు ఎప్పుడు కూడా ఫెయిల్యూరే చూస్తాను, ఓటమే చూస్తాను. కానీ ఎప్పుడైతే సిద్ధపడి వస్తానో ఆ ధైర్యము వేరుగా ఉంటుంది. ఇంకో మాట ఈ సందర్భంలో చెప్పాలనుకుంటున్నాను, అడగండి దేవుని సన్నిధిలో, నాకు బోల్డ్నెస్, ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ దయచేయ్యా. పిరికితనం ఉందా, సిగ్గు ఉందా, ఊరికే నేను మాట్లాడలేనండి, గట్టిగా మాట్లాడలేను, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను, నాకు చాలా భయం వేస్తుంటుంది మనుషులతో మాట్లాడాలంటే, నేను ఇంట్రోవర్ట్ అండి అని అంటున్నట్లయితే అడగండి దేవునికి, లార్డ్ గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ లార్డ్. హల్లెలూయా. ధైర్యముగా. బోల్డ్నెస్ ఏమంటాం ఇంకో మాట ఇంగ్లీష్లో, తెలుగులో సారీ, ధైర్యమే కదా, అంతేనా? ఇంకేమైనా మాట ఉందా? నిబ్బరము ధైర్యం ఒకటే కదా. ఓకే, ఆ నిబ్బరము కలిగిన ఆత్మ నాకు దయచేయి అని అడగాలంట దేవుని సన్నిధిలో. నిజంగా ఆశ ఉందండి. సింహము వలె ధైర్యంగా ఉంటారంట. యెహోవాని ఆశ్రయించు వారు ఎలాగుంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఆస్క్ గాడ్ ఇఫ్ యూర్ అ పర్సన్ ఆఫ్ షైనెస్, ఇన్ఫీరియారిటీ, లేకపోతే నాకు ఇది లేదు అన్నట్లయితే అడగండి దేవుణ్ణి. ఎందుకంటే వెన్ యూ ఆపరేట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, పిరికితనం మన ఆత్మలో మీరు పని చేసినట్లయితే ఏ విషయంలో సక్సెస్ చూడరు. నిశ్చయంగా రాసిమంటే రాసిస్తానండి. వెన్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇస్ ఇన్ యూ, యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ ఎనీథింగ్. యూ కెనాట్ టాక్ రైట్, యూ కెనాట్ సింగ్ రైట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ రైట్. బట్ వెన్ యూ నో దట్ యూ కెన్ డూ, అందుకే నేను వాక్యం తెలియజేస్తుంది ఏంటి, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యమా అనే, అది మనది రోజు ఒక యాంతంగా ఉండాలి, ఒక మోటోగా ఉండాలి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తున్నారేమో, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారేమో, వ్యాపారం చేయడానికి వెళ్తున్నారేమో, లేకపోతే వేరే దేశానికి వెళ్తున్నారేమో, కొత్త స్థలానికి వెళ్తున్నారేమో, ఆ కొత్త స్థలానికి మీరు మాట్లాడుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? నన్ను బలపరచు క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యము అని చెప్పుకోవాలంట. ఈరోజు చూడండి, చాలా మంది అంటారు, నేను ఎంత కష్టపడినా, ఎంత పరిచర్య చేసినా, ఎంతగా సోషల్ మీడియాని డెవలప్ చేయాలనుకున్నా నాకు ఎక్కువ మంది రావట్లేదండి, నన్ను ఎవరు ఫాలో చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద ఫాలోవర్స్ మీన్స్ యువర్ సక్సెస్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. కానీ ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నారు, మీకు క్లయింట్స్, కస్టమర్స్ కావాలా వద్దా? వద్దండి, ఆ ఆశీర్వాదాలు అడిగితే తప్పండి అని అంటారా? వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరు కావాలండి? మనుషులు కావాలి. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం పనిచేసే వాళ్ళకి ఏం కావాలి? మనుషులు కావాలి, వ్యూస్ కావాలి, కమెంట్స్, ఇవన్నీ కావాలి, రీచ్ కావాలి, అంతే కదా. ఇంకా ఏ విషయంలో అయినా మనము పనిచేస్తున్నప్పుడు వి ఎక్స్పెక్ట్ రిజల్ట్స్, అవునా కాదా? ఫలం కోసం చూస్తాము. ఫలం కోసం నేను చూడను అన్నవారుంటి చేతులు ఎత్తి చూపిస్తారా? వాట్ ఎవర్ యు డూ, యు సీ రిజల్ట్ కోసం చూస్తుంటాం. ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు కమ్ టు యూ,
ఫస్ట్ యూ షుడ్ నో వాట్ యూర్ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి. మీరు చేసేదానికి ఫలం ఉందో లేదో మనుషులు చూడాలి. ఓహో ఇంత దీవెన ఉందా, ఓహో ఇంత ఆశీర్వాదం ఉందా, ఓహో ఇంత రీచ్ ఉందా, ఇంత క్వాలిటీ ఉందా, ఓహో ఈ వ్యాపారం ఇంత పేరా అని రాగలగాలండి. చూడండి, మామిడి చెట్టు అక్కడ నిలకడగా ఉంటుంది. సమ్మర్ వచ్చే వరకు దాన్ని ఎవ్వరు పట్టించుకోరు, అవునా? ఎందుకు పట్టించుకోరు? ఎందుకంటే దాంట్లో ఫలము లేదు, అవునా కదా? ఈరోజు మన జీవితాలు కూడా అంతే. మనుషులు నా దగ్గరికి రావట్లేదు, నాకు రీచ్ లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నాకు సఫలత లేదు, నేను ఎంత ప్రయాసపడి నాకు ఎటువంటి ఫలితము లేదు అని అంటే యూ డు నాట్ హ్యావ్ రిజల్ట్స్. ఫలితము లేదు కాబట్టి మీ దగ్గరికి ఎవరు రావట్లేదు. దట్ ఈస్ వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు యూ. కానీ ఎప్పుడైతే ఆ మామిడి చెట్టు పండ్లని ఇస్తుందో అప్పుడు మనుషులు దాని చుట్టూ ఏమేమి పనులు చేస్తారండి. కొంతమంది ఏం చేస్తారు, రాలేసి కొడతారు ఆ పండు కోసం. కొంతమంది ఏం చేస్తారు, కర్రతోటి కొడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, నేరుగా చెట్టు పైకి ఎక్కేసి పండ్లను అలాగా తీసుకోవాలని ఆకర్షించబడతారు, చేస్తారు, ప్రయాసపడతారు. ఎందుకు? వై am I telling all this? When you have fruit, when you have results in your life, people will automatically come to you. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. మీ జీవితంలో ఫలం ఉన్నట్లయితే, మీ జీవితంలో రిజల్ట్స్ ఉన్నట్లయితే పిలవనక్కర్లేకుండానే మనుషులంట తండోపతండాలుగా వస్తారంట. మనమేమి రా 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 అని అడ్వర్టైజింగ్ చేయనక్కర్లేదు. ఈరోజు నిజంగా దేవుని ద్వారా మీ జీవితము హెచ్చించబడుతున్నట్లయితే నిశ్చయముగా దేవుడు వీరితో ఉన్నాడు.